ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిట్ అప్లికేషన్లో ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు, ఫార్మర్ జడ్జ్, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, వారిని నియమించడం జరిగింది. గత నెల 25వ తారీఖున వారు అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒక క్రిస్టియన్ స్పిరిచువల్ లీడర్గా సుప్రీంకోర్టులో వెలుగొందినటువంటి వ్యక్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు. జస్టిస్ కురియన్ గారికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి పేరేమిటంటే, భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలో వారొక్కరినే కంపాషనేట్ జడ్జ్ అని అంటారు. కంపాషనేట్ జడ్జ్, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అందరిలోకి కంపాషనేట్ జడ్జ్. వారు ప్రార్థనా పరులు. వారు గుంటూరు పట్టణంలో ప్రవేశించడానికి ముందు నేను, జోసెఫ్ గారు, వారు కూడా కేరళ నుంచి వచ్చినటువంటి జడ్జ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు, దే అటెండెడ్ వన్ మాస్. లయలా కాలేజీలో ఉన్నటువంటి చాపల్లో మాస్ అటెండ్ అయ్యి మోకరించి జస్టిస్ కురియన్ గారు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంలో రివైవల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన వారిది నిశ్శబ్దమైన ప్రార్థన కాదు, స్వరము విప్పి దేవుని సన్నిధిలో కురియన్ జోసెఫ్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక సుప్రీంకోర్టు ఫార్మర్ జస్టిస్ గా, ఇండియాలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయాధిపతిగా చేసినటువంటి ఒక గొప్ప మేధావి మోకరించి మోకాళ్లపైన నిలబడి చేతులు పైకెత్తి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చిలో రివైవల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. కురియన్ గారు ఒక మాట చెప్పారు, జసు, అవర్ గాడ్ ఈస్ అ గాడ్ హూ లుక్స్ అట్ ద టీయర్స్. ఆయన సంఘాన్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదని చెప్పారు. అటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ అవగాహన కలిగినటువంటి నాయకుడిని మనం పొందటం చాలా సంతోషం.